హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు కిందకు వచ్చింది. అది ఒక పక్షిని చూసి ఇలా అంది, మీ ఇల్లు నాకు అస్సలు నచ్చలేదు. మీరు విరిగిన కొమ్మలతో మీ ఇల్లు కట్టుకున్నారు. వర్షం గాలి నుండి ఇది మీకు రక్షణ ఇవ్వగలదో లేదో నాకు తెలియదు. నాపై ఉన్న గూడును చూడు, ఎంత బలంగా ఉందో. ఏ ఇతర గూడు దీనంత గట్టిగా ఉండదు అని చెబుతూ నవ్వింది. తాబేలు మాటలు విని పక్షి ఇలా చెప్పింది, నేను కట్టుకున్న గూడులో నా కోసం మరియు నా కుటుంబం మొత్తం కలిసి నివసించడానికి చోటు ఉంది. కానీ నీ గూడు నీకు మాత్రమే రక్షణ ఇవ్వగలదు. నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు చాలా విలువైనది అని చెప్పింది. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 PDF ఫైల్స్ తయారు చేశాము. మొదటి PDF లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ PDF లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ PDF లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ PDFల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. చూడండి, ఇక్కడ ఒక తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు కిందకు వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏమో ఒక తాబేలు ఏం చేసింది, వచ్చింది. ఇది వెర్బ్. ఈ రెండింటిని మనం కలిపి రాయాలి. ఒక తాబేలు వచ్చింది అంటే తాబేలు అంటే టాటాయిస్, కాబట్టి ఏ టాటాయిస్ కేమ్ వచ్చింది. ఎక్కడికి? ఒక చెట్టు కిందకి అంటున్నాం. అంటే అండర్ ఏ ట్రీ, ఒక చెట్టు కిందకి. దేనికి వచ్చింది? విశ్రాంతి తీసుకోవడానికి. అంటే టు టేక్ రెస్ట్, విశ్రాంతి తీసుకోవడానికి. మీరు డైరెక్ట్గా టేక్ వాడకుండా టు రెస్ట్ అన్నా సరే సేమ్ మీనింగ్, ఎలాగైనా రాయొచ్చు. నెక్స్ట్, ఒక పక్షిని చూసి ఇలా అంది. ఏం చూసింది? ఇదే తాబేలే చూసింది, టాటాయిస్. కాబట్టి మన సబ్జెక్ట్ ఇట్ తీసుకున్నాం. అంటే ఇట్ సా చూసింది. ఏంటిది? ఒక పక్షిని. అంటే ఇట్ సా ఏ బర్డ్ సెడ్ చెప్పింది. ఇలా అంటున్నాం. అంటే లైక్ దిస్, ఇలా చెప్పింది. ఏమని? మీ ఇల్లు నాకు నచ్చలేదు అస్సలు అంటుంది. అంటే నాకు నచ్చలేదు అంటే ఐ డిడెంట్ లైక్, ఐ డిడెంట్ లైక్. ఏంటిది? మీ ఇల్లు అంటే యువర్ హోమ్. ఐ డిడెంట్ లైక్ యువర్ హోమ్. అస్సలు అంటున్నాం కాబట్టి ఎట్ ఆల్, అస్సలు నచ్చలేదు. మీరు విరిగిన కొమ్మలతో మీ ఇల్లు కట్టుకున్నారు. ఓకే, మీరు కట్టుకున్నారు. ఇక్కడ కట్టుకోవడం అంటే బిల్డ్ చేయటం. ఆల్రెడీ కట్టుకున్నారు కాబట్టి బిల్ట్. అంటే యూ బిల్ట్, యూ బిల్ట్ దేన్ని? మీ ఇంటిని. కాబట్టి యూ బిల్ట్ యువర్ హోమ్ దేంతోటి? విరిగిన కొమ్మలతో. తో అంటున్నాం కాబట్టి మనం విత్ వాడు చేస్తే విత్. విరిగిన అంటే బ్రోకెన్, కొమ్మలు అంటే బ్రాంచెస్. ఓకే, యు బిల్ట్ యువర్ హోమ్ విత్ బ్రోకెన్. తర్వాత వర్షం గాలి నుండి ఇది రక్షణ ఇవ్వగలదో లేదో నాకు తెలియదు. ఫస్ట్ ఇది రాద్దాం, నాకు తెలియదు అని. అంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఇది రక్షణ ఇవ్వగలదో లేదో, ఈ విధంగా ఒక పని జరుగుతుందో లేదో, వస్తుందో రాదో, అవుతుందో లేదో. ఓకే, ఇలా చెప్పడానికి మనం వెదర్ ఆర్ అనే స్ట్రక్చర్ని ఉపయోగించాలి. ఇక్కడ కూడా వెదర్ ఆర్ని మనం ఇవ్వగలదో అని ఎబిలిటీ తోటి చెప్తున్నాం కాబట్టి కెన్ తోటి వెదర్ ఆర్ని యూజ్ చేయాలన్నమాట. అంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్ కెన్ గివ్. ఓకే, ఇట్ కెన్ గివ్ ప్రొటెక్షన్. అంటే ఇది రక్షణ ఇవ్వగలదో లేదో అనడానికి
ఆర్ నాట్ అని రాయాలి. ఓకే, ఐ డోంట్ నో వెదర్ ఇట్ కెన్ గివ్ ప్రొటెక్షన్ ఆర్ నాట్. దేని నుండి? వర్షం గాలి నుండి. నుండి అంటుంది కాబట్టి ఫ్రమ్ రెయిన్ అండ్ విండ్, అంటే వర్షం గాలి నుండి. నాపై ఉన్న గూడును చూడు ఎంత బలంగా ఉందో. ఓకే, నాపై ఉన్న గూడును చూడు అంటున్నాం. చూడు అంటున్నాం, ఇక్కడ కావాలని చూడు అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం లుక్ ఉపయోగించాలన్నమాట. అంటే లుక్ ఎట్ మై నెస్ట్. గూడు అంటే నెస్ట్ యాక్చువల్గా, కాకపోతే ఇక్కడ తాబేలు పైన ఉండేదాన్ని మనం గూడు అనం. గూడు అంటున్నా సరే ఇక్కడ మనం దాన్ని షెల్ అంటాం అనమాట. కాబట్టి నెక్స్ట్ ప్లేస్లో మనం షెల్ రద్దాం. లుక్ ఎట్ మై షెల్. ఓకే, నా గూడు చూడు. నాపై ఉన్న అన్నది కాబట్టి లుక్ ఎట్ మై షెల్ ఆన్ మీ, అంటే నాపై ఉన్న నా గూడును చూడు అంటున్నాం. ఎంత బలంగా ఉందో అంటే హౌ స్ట్రాంగ్. ఓకే, హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్, ఇది అన్నమాట. తర్వాత చూడండి, ఇక్కడ ఏ ఇతర గూడు దీనంత గట్టిగా ఉండదు. ఓకే, ఏ ఇతర గూడు అనేది ఇక్కడ సబ్జెక్టు, ఉండదు అనేది మనం బీ ఫామ్ తోటి రాయాలి. అంటే ఏ ఇతర గూడు అంటే నో అదర్ నెస్ట్. ఓకే, ఈజ్ ఇక్కడ ఉండదు నెగిటివ్ చెప్తున్నా, మళ్ళీ నాట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ నోతోనే నెగిటివ్ సెంటెన్సే స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ నాట్ అని రాయాల్సిన అవసరం లేదు. అంటే నో అదర్ నెస్ట్ ఈజ్ దీనంత గట్టిగా అంటున్నాం. అంటే యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇది ఉన్నంత గట్టిగా ఇంకే ఇతర గూడు కూడా ఉండదు అంటున్నాం అనమాట. ఇది చెబుతూ అంటున్నాం. అంటే సేయింగ్ దిస్ ఇది చెబుతూ. ఓకే, ఇక్కడ ఇట్ అనబడింది, ఇట్ ఈజ్ అనమాట. ఓకే, సేయింగ్ దిస్ ఇది చెబుతూ నవ్వింది. ఏది నవ్వింది? తాబేలు. కాబట్టి ఇట్ లాఫ్డ్, అది నవ్వింది అని అర్థం. తాబేలు మాటలు విని పక్షి ఇలా చెప్పింది. ఓకే, తాబేలు మాటలు విని అని అర్థం. అంటే హియరింగ్ టార్టాయిస్ వర్డ్స్, తాబేలు మాటలు విని పక్షి ఇలా చెప్పింది అని అర్థం. అంటే ద బర్డ్ సెడ్ లైక్ దిస్, ఇలా చెప్పింది. ఏం చెప్పింది అంటే నేను కట్టుకున్న గూడులో నా కోసం మరియు నా కుటుంబం మొత్తం కలిసి నివసించడానికి చోటు ఉంది అని ఉంది. అంటే ఫస్ట్ ఇది రాద్దాం. నేను కట్టుకున్న గూడులో అంటే ఇన్ ద నెస్ట్. ఓకే, ఇన్ ద నెస్ట్. నేను కట్టుకున్నా అంటున్నాం. అంటే విచ్ ఐ బిల్ట్, నేను ఏదైతే కట్టుకున్నానో ఆ గూడులో అని అర్థం. మీరు ఇక్కడ విచ్ ప్లేస్లో దట్ కూడా రాయొచ్చు. అసలు విచ్ దట్ ఏది రాకపోయినా సరే పర్వాలేదు, అదే మీనింగ్. ఇన్ ద నెక్స్ట్ ఐ బిల్ట్ అన్నా ఓకే, ఇన్ ద నెక్స్ట్ విచ్ ఐ బిల్ట్ అన్నా అదే అర్థం, ఇన్ ద నెక్స్ట్ దట్ ఐ బిల్ట్ అన్నా సరే అదే అర్థం. ఓకే, తర్వాత నా కోసం మరియు నా కుటుంబం మొత్తం కలిసి నివసించడానికి చోటు ఉంది. ఫస్ట్ ఇది రాయాలి, చోటు ఉంది అని. అంటే దేర్ ఈస్ ప్లేస్. ప్లేస్ బదులు మీరు స్పేస్ రాసినా సరే ఓకే. దేర్ ఈస్ స్పేస్. నా కోసం అని ఉంది. అంటే ఫర్ మీ, నా కోసం, మరియు అంటే అండ్ నా కుటుంబం మొత్తానికి అంటే అండ్ మై హోల్ ఫ్యామిలీ లేకపోతే మై ఎంటైర్ ఫ్యామిలీ అని రాసినా సరే ఓకే. నివసించడానికి అంటున్నాం. అంటే టు లివ్. కలసి అని ఉంది. అంటే టుగెదర్. ఓకే, ఇది అనమాట. ఇన్ ద నెక్స్ట్ విచ్ ఐ బిల్ట్ అంటే నేను కట్టుకున్న గూడ్లో దెర్ ఈజ్ ఎ స్పేస్ ఫర్ మీ అండ్ మై ఎంటైర్ ఫ్యామిలీ లేకపోతే మై హోల్ ఫ్యామిలీ టు లివ్ టుగెదర్. ఓకే, కానీ అంటున్నాం. అంటే బట్ కానీ నీ గూడు నీకు మాత్రమే రక్షణ ఇవ్వగలదు. ఓకే, నీ గూడు అనేది సబ్జెక్ట్, రక్షణ ఇవ్వగలదు అనేది వెర్బ్. ఓకే, నీ గూడు అంటున్నాం. అంటే ఇక్కడ గూడు అంటే మనం టాటాయిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టాటాయిస్ పైన గూడు ఉండదు, షెల్ ఉంటుంది కాబట్టి మనం షెల్ అని రాద్దాం. బట్ యువర్ షెల్ కెన్ గివ్ ప్రొటెక్షన్ అంటే ప్రొటెక్షన్ ఇవ్వగలదు, ఒక రక్షణ ఇవ్వగలదు నీకు మాత్రమే అంటున్నాం. అంటే ఓన్లీ టు యూ, నీకు మాత్రమే. నీ గూడుతో పోల్చుకుంటే, ఇక్కడ పోల్చుకోవడం అంటే కంపేర్ చేస్తే అంటే కంపేరింగ్ టు యువర్ గూడు అంటున్నాం కాబట్టి ఇక్కడ షెల్ యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ కాదు షెల్, ఎందుకంటే మనం టాటాయిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. కంపేరింగ్ టు యువర్ షెల్ నీ గూడుతో
పోల్చుకుంటే నా గూడు చాలా విలువైనది. అంటే ఇక్కడ మళ్ళీ నా గూడు అంటున్నాం కాబట్టి ఇక్కడ పక్షి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నెక్స్ట్ రాయాలి. ఓకే, మై నెస్ట్ ఈజ్ మోర్ వాల్యుబుల్. నా గూడు చాలా విలువైనది అనమాట. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి, ఇక్కడ ఏ టాటాయిస్ కేమ్ అండర్ ఏ ట్రీ టు టేక్ రెస్ట్. విశ్రాంతి తీసుకోవడానికి ఒక తాబేలు ఒక చెట్టు కిందకు వచ్చింది. ఇట్ సా ఏ బర్డ్ అండ్ సెడ్ లైక్ దిస్. అది ఒక పక్షిని చూసి ఇలా చెప్పింది, ఐ డిడెంట్ లైక్ యువర్ హోమ్ ఎట్ ఆల్. నాకు మీ ఇల్లు అస్సలు నచ్చలేదు. యూ బిల్డ్ యువర్ హోమ్ విత్ బ్రోకెన్ బ్రాంచెస్. నువ్వు మీ ఇంటిని విరిగిపోయిన కొమ్మలతోటి కట్టుకున్నావు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ కెన్ గివ్ ప్రొటెక్షన్ ఆర్ నాట్ ఫ్రమ్ రెయిన్ అండ్ విండ్. నాకు తెలీదు మీ ఇల్లు ప్రొటెక్షన్ ఇవ్వగలదో లేదో అని, వర్షం నుండి మరియు గాలి నుండి. లుక్ ఎట్ మై షెల్ ఆన్ మీ. నా మీదున్న నా కవచాన్ని చూడు. హౌ స్ట్రాంగ్ ఇట్ ఈజ్. ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉందో. నో అదర్ నెస్ట్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది ఉన్నంత బలంగా ఏ గూడు కూడా ఉండదు. సేయింగ్ దిస్, ఇది చెబుతూ ఇట్ లాఫ్డ్, అది నవ్వింది. హియరింగ్ టాటాయిస్ వర్డ్స్, విని ద బర్డ్ సెడ్ లైక్ దిస్, ఆ పక్షి ఇలా చెప్పింది, ఇన్ ద నెస్ట్ ఐ బిల్ట్, నేను కట్టుకున్న గూడులో దెర్ ఈస్ స్పేస్ ఫర్ మీ అండ్ మై హోల్ ఫ్యామిలీ టు లివ్ టుగెదర్. అంటే నాకు మరియు నా కుటుంబం కలిసి నివసించడానికి స్పేస్ ఉంది. బట్ కానీ యువర్ షెల్ కెన్ గివ్ ప్రొటెక్షన్ ఓన్లీ టు యూ. నీ కవచం నీకు మాత్రమే రక్షణ ఇవ్వగలదు. కంపేరింగ్ టు యువర్ షెల్, నీ కవచంతో పోల్చుకుంటే మై నెస్ట్ ఈజ్ మోర్ వాల్యుబుల్. నా గూడే చాలా విలువైనది. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.